హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం న్యూట్రిచార్జ్ కోకో ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాము. ఇది న్యూట్రిచార్జ్ కోకో ప్రోడక్ట్ అనేది మన హెల్త్ కోసం తయారు చేసిన అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ఇది వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియను. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం దీన్ని ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్తో తయారు చేశారండి. ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రాసెస్డ్ అనమాట. సోయా బీన్స్ని ప్రాసెస్ చేసినప్పుడు దాంట్లో ఉన్న కొలెస్ట్రాల్ని, కార్బోహైడ్రేట్స్ని తీసేస్తారు. మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీను, కార్బోహైడ్రేట్స్ ఇంకా కొలెస్ట్రాల్ అనేది ఎందులో అయినా దొరుకుతుంది. మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడు పప్పు, ఇంకా చపాతీ, కర్రీస్, పూరి ఇవన్నీ తీసుకున్నప్పుడు దాంట్లో ప్రోటీన్తో పాటు కార్బోహైడ్రేట్స్ ఇంకా ఫ్యాట్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. అది మనకు ఎక్సెస్ అయిపోతుంది. మనకు మ్యాక్సిమం బాడీ హెల్తీగా ఉండాలి అంటే, మజిల్ హెల్తీగా ఉండాలి అంటే మనకి 100%, 99% ప్రోటీన్ అవసరం. మన సెల్స్ కణ విభజన అనేది జరగాలి అంటే, కణ విభజన జరిగేటప్పుడు మనకి మ్యాక్సిమం ప్రోటీన్ అవసరం అండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ప్రోటీన్ మస్ట్. ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ వల్ల మనకి ఏమవుతుందంటే వెయిట్ లాస్ అవ్వచ్చు, దాంతోపాటు వెయిట్ లాస్ అవుతూ ఎనర్జీ బూస్ట్ చేసుకోవచ్చండి. మజిల్ బిల్డ్ అవుతుంది, హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి, మళ్ళీ హార్ట్కి సంబంధించిన డిసీజెస్ రావు, మనకి ఆస్టియోఫోరోసిస్ రాకుండా ఇది బాగా యూజ్ అవుతుందండి. ఓవరాల్గా మన హెల్త్ 100% బాగుండాలి అంటే మనము ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ యూజ్ చేయడం వల్ల మనకి ఐసోలేటెడ్ సోయా బీన్స్లో మనకి pH రేంజ్ అనేది 4.5 ఉంటుంది. సోయాబీన్ నుండి ప్రోటీన్ని సపరేట్ చేసి మన బాడీకి యూజ్ అయ్యే విధంగా, ఈజీగా డైజెషన్ అయ్యే విధంగా తయారు చేస్తున్నారండి వీళ్ళు. కార్బోహైడ్రేట్స్ని, కొవ్వుని తొలగించేస్తారనమాట. దీంట్లో 90% గుడ్ ప్రోటీన్, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇంకా ఇందులో మనం చూసుకున్నట్టయితే ఎనర్జీ 380.25 క్యాలరీస్, ప్రోటీను 74.9 గ్రామ్స్, కార్బోహైడ్రేట్స్ 16.5 గ్రామ్స్, డైటరీ ఫైబర్ 10 గ్రామ్స్, షుగర్ 0.75 గ్రామ్స్, యాడెడ్ షుగర్ 0.75 గ్రామ్స్, టోటల్ ఫ్యాట్ 1.5 గ్రామ్స్. కొంచెం అవసరం ఉంటుంది మనకు, ఫ్యాట్ ఎక్కువ అవసరం లేదు. శాచురేటెడ్ ఫ్యాట్ 0.4 గ్రామ్స్, ట్రాన్స్ ఫ్యాట్ 0.05 గ్రామ్స్, కొలెస్ట్రాల్ 0 ఉంది చూడండి, కొలెస్ట్రాల్ 0 mg, నో కొలెస్ట్రాల్. విటమిన్ B1 1.6, ఫోలిక్ యాసిడ్ 220 మిల్లీగ్రామ్స్ మైక్రోగ్రామ్స్, విటమిన్ B2 1.05 మిల్లీగ్రామ్స్, ఐరన్ 9.7 మిల్లీగ్రామ్స్, సోడియం 468.55 మిల్లీగ్రామ్స్, కాల్షియం 94.95 మిల్లీగ్రామ్స్, పొటాషియం 149.65 మిల్లీగ్రామ్స్. ఇది ల్యాబ్లో టెస్ట్ అయ్యి వచ్చిందండి, నో సైడ్ ఎఫెక్ట్స్. ఇది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది ప్యూర్ వెజిటేరియను. మనకు ఈ ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ వల్ల మటన్లో, చికెన్లో, ఎగ్స్లో ఎంత ఈజీగా డైజెషన్ అయ్యే ప్రోటీన్ ఉంటుందో దీంట్లో కూడా అంతే ప్రోటీన్ ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఈ ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ బాగా యూజ్ అవుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా యూజ్ అవుతుంది, థైరాయిడ్ రాకుండా యూజ్ అవుతుందండి. ఇంకా ఏంటంటే దీంట్లో ఉండే 74.9 గ్రామ్స్ ప్రోటీన్ అనేది మనకి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, మజిల్ వీక్గా ఉన్న వాళ్ళకి, కొంతమంది చాలా వీక్గా ఉంటారు వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకైతే మేము ఒక ఆవిడకి ఇచ్చాము. తను బెడ్ పైననే ఉండేది, ఓల్డ్ ఉంటుంది, చాలా 80 అబోవ్ ఏమో ఉంటుంది, బెడ్ మీదనే ఉండేది, తన పనులు తను చేసుకోలేకపోయేది. ఆమెకి కోకో ప్రోడక్ట్ ఇచ్చాము. మంత్లీ 2 ప్యాకెట్స్ వాడుతున్నారు. దీంట్లో ఒక ప్యాకెట్లో లోపల 15 శాచెట్స్ ఉంటాయండి.
ఆమెకి ఇస్తే ఇప్పుడు ఏం చేస్తుందంటే తను కంటిన్యూగా వాడడం వల్ల ఒక 2 మంత్స్ వాడిన తర్వాత తను బెడ్ మీద నుంచి లేచి వాష్రూమ్కి వెళ్ళడము, తన పనులు తను చేసుకోవడము, తనే తింటుంది ఇప్పుడు. అంతకుముందు తినిపించేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ అబ్బాయి. ఇప్పుడు తనంతట తానే లేచి తిరగడము, స్నానం చేసుకోవడము, వాష్రూమ్కి వెళ్ళడము, చాలా ఎనర్జీ వచ్చింది దీనివల్ల ఆమెకి. వెదర్ చేంజ్ అయినప్పుడు కూడా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కొంతమందికి సర్ది జ్వరం వస్తుంటుంది కదా, దీనివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఈ కోకోప్రోడైట్ వాడడం వల్ల ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఉడికిన పదార్థాలలో మనకి విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కొంచెం 100% ఉండవండి. రా ఫుడ్ మనం తినలేము. వండిన పదార్థాలేమో సగం ఎవాపరేట్ అయిపోతాయి, విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ. అందుకే మనం ఏం చేయాలంటే మనం తినే ఫుడ్తో పాటు ఇది కూడా డైలీ ఒక శాచెట్ మనము నీళ్ళల్లో కలుపుకొని, అవసరం ఉన్న వాళ్ళు కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాక్లెట్ ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. ఇందులో ఉండే కోకో కూడా యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుందండి. దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ ఫైబర్ దేంట్లో కూడా ఫైబర్ మనకు కావాల్సినంత దొరకడం లేదండి. దీంట్లో ఉండే ఫైబర్ వల్ల మనకి ఈజీ డైజెషన్ అవుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది కంటిన్యూగా వాడడం వల్ల. లావుగా ఉన్న వాళ్ళేమో వెయిట్ లాస్ అవుతూ ఎనర్జెటిక్గా తయారవ్వచ్చు. ఎలా అంటే మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఈ ఒక ప్యాకెట్ని మనము వాటర్లో మిక్స్ చేసి మిల్క్ షేక్, వాటర్ షేక్ అట్లా షేక్ లాగా చేసుకొని దీన్ని తాగాలండి. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసేయాలి. లంచ్ కూడా నార్మల్గా తీసుకోవాలి. రైస్ తక్కువగా, కర్రీస్ ఎక్కువగా ఉండే విధంగా తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేయాలి కంపల్సరీ. ఎక్సర్సైజ్ చేస్తుంటే వాళ్ళు వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, బట్ వీక్గా ఉండరు, ఎనర్జెటిక్గా ఉంటారనమాట. వెయిట్ అవ్వాలి, మేము స్ట్రాంగ్గా అవ్వాలి, వీక్గా ఉన్నాము అనుకునే వాళ్ళేమో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత దీన్ని ఒక శాచెట్ మనం వాటర్లో మిక్స్ చేసుకొని తాగాలండి. వాళ్ళది మజిల్ పెరుగుతుంది, ఫిట్గా అవుతారు, వీక్గా కాకుండా కొంచెం స్ట్రాంగ్గా అవుతారనమాట. ఈ న్యూట్రిచార్జ్ కోకో ప్రోడక్ట్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. మేము ప్రాక్టికల్గా చూసాము, వాడి మేము వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకొని మేము ఈ వీడియోలో చెప్తున్నామండి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.